స్తుతిస్తాడు, 3 సార్లు ప్రార్థిస్తాడు. ఒకరోజు దావీదు జీవితంలో ఒక భయంకరమైన అనుభవం. సాతాను శోధకుడు ప్రేరేపిస్తున్నాడు. ఒక ప్రాంతంలో ఇదిగో ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు చూసి పాపంలో పడిపోయేటట్లుగా సాతాను దావీదును పడద్రోసాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏర్పరచబడిన వారిని సైతము వాడు ఏం చేస్తాడంట? పడగొట్టేస్తాడంట, పడగొట్టి మోసం చేస్తాడంట వాడు. ప్రియుల, దావీదంత ప్రార్థనా పరుణ్ణి సాతాను ఏం చేశాడంటే ఒక్కసారిగా పడేశాడు. ప్రియులారా, పాపం చేసిన వెంటనే దావీదు చేసిన పని ఏమిటో తెలుసా? దేవుడు సన్నిధిలోకి వచ్చి ఆ నాతాను యొక్క మాటల కోసం ఎదురు దేవుడు నడిపిస్తాడు. తెలుసా, నీకు ఏ సమయంలో ఏ వాక్యం కావాలో, ఏ సమయంలో ఏ మాటలు నీకు అవసరమై ఉన్నాయో, నువ్వు పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, చనిపోకుండా, సూసైడ్ చేసుకోకుండా, దేవుడి నుంచి దూరం అయిపోకుండా దేవుడు ఏం చేస్తారంటే నీకు కావలసిన వాక్యాన్ని అందించడానికి సేవకుని దేవుడు నడిపిస్తాడు. పిల్ల వాక్యాలు అందిస్తాడు, టయానికి నీకు ఆహారం పెడతాడు. ఆయన తల్లి అయినా తండ్రి అయినా కొన్నిసార్లు టయానికి అన్నం పెడతాం మర్చిపోతారేమో, కానీ సమయానికి వచ్చేస్తాడు ఆయన. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చి వెంటనే వచ్చి నాతాను ప్రవక్తతో దావీదు అంటున్నాడు, దావీదుతో మాట్లాడుతున్నాడు, దావీదు నీవు తప్పు చేస్తావని నేను ఊహించలేదయ్యా, నీవు పడిపోతావని నేను ఊహించలేదు, నీవు పాపంలో పడిపోతావని నేను ఊహించలేదు. అయితే ఈ సమయంలో ఈ పాపంలో, దుఃఖంలో, వేదనలో నలపబడుతున్న నీకు ఏమి అవసరమని దేవుడు, రక్షణ అవసరం, రక్షకుడు అవసరం. పాపంలో ఉన్న ప్రజలకు రక్షకుడు అవసరం. చనిపోకుండా, నరకానికి వెళ్లకుండా, నరకం నుంచి తప్పించబడాలి అంటే ఆ టైంలో రక్షకుడు చాలా అవసరం. ప్రియులారా, మీకు తెలుసో లేదో కానీ దావీదు ప్రార్థన చేస్తా ఉంటే ఇక దేవుడు దావీదు దగ్గరకు రావటం ప్రారంభించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే పాపం చేశానో నేను చనిపోతానేమో, నేను అయిపోతానేమో, శిక్షకు పాత్రుడిని అవుతానేమో, లోకంలో ఏ విధంగా శిక్షకు పాత్రులు అయ్యారు అదే విధంగా నేను కూడా వెళ్ళిపోతానేమో అనుకుంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన ఏం చేశాడు? నాతాను ప్రవక్తకి పని పెట్టాడు ఒక వ్యక్తి కోసం దేవుడు. ఒక్కసారి మీరు ఆలోచించండి, యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మన పరిస్థితి ఏమైపోయి ఉండదు. ఒకసారి ఆలోచించండి. పాపం చేసిన వ్యక్తిని మోషే ధర్మశాస్త్రం 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 అని ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వస్తే యేసు ప్రభు ద్వారా ఈ లోకానికి ఏమొచ్చిందంటే గొప్ప రక్షణ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా.